ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం వైఎస్ఆర్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఆయనవిల్లి మండలం నేదునూరి పెద్దపాలెం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలుబోయిన శ్రీనివాస్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, కుడిపూడి భరత్ భూషణ్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర క్రికెట్ టోర్నమెంట్ మరి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ కన్నేంద్ర శేఖర్ గారు, అలాగే దీనికి వెనకుండా నడిపిస్తున్నటువంటి మీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీ గారు, నేటి ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా నాతో పాటు వచ్చేసినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మన పిల్లలు విశ్వనాథ్ గారి యొక్క తనయుడు, ప్రస్తుత అమలాపురం కోఆర్డినేటర్ ఉన్నటువంటి ఉన్నటువంటి మా శ్రీకాంత్ గారు, అలాగే ఆయన మా ఫ్యామిలీ బ్యాంక్ శ్రీకాంత్ గారు, అలాగే మరి కార్యదర్శి ఉన్నటువంటి సుల్మాన్ సూరి గారు ఉండొచ్చు, అలాగే మా గురుతుల్యులు కురుపూడి చిత్తపయ్య గారి యొక్క తనయుడు భరత్ గారు, నాకు నేటికి కూడా గురుతల్యులు మా నాన్నగారికి మాకు కూడా మరి పెద్దలు గౌరవనీయులు పీకే రావు గారు, వారి అబ్బాయి సూరి గారు కానీ, అలాగే ఎంఎం శెట్టి గారు, అలాగే తాతాజీ గారు, అలాగే గతంలో మా నియోజకవర్గానికి కూడా పుల్లో మరి కోఆర్డినేటర్ గా వచ్చినటువంటి ఉన్నటువంటి మన మంగతాయర్ గారు, అలాగే కిరణ్ గారు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, జడ్పీడీసీ గారు వరలక్ష్మి గారు, ఇంకా వేదిక వెనుకున్నటువంటి మోహన్ రావు గారు, సర్పంచ్ గారు మోహన్ రావు గారు, అలాగే నాతో పాటు వచ్చినటువంటి కొత్తపేట ప్రచార కమిటీ విభాగానికి అధ్యక్షుడైనటువంటి సునీల్ గారు కానీ, అలాగే మా అమలా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ గారు తనయుడు, మరి ఇక్కడికంటే ముందు ఆల్రెడీ కొత్తపేటలో మా నాన్నగారి పేరు మీద ప్రస్తుతం టోర్నమెంట్ నడుస్తుంది, మరి దాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చేసినటువంటి గొల్లపల్లి మరి స్వరూప్ రాజు గారు, మరి ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి అందరూ గన్నవరం నుంచి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలు చిన్నలు, మరి ముఖ్యంగా ఒక టీమ్ స్పిరిట్ ని మరి ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి 50 మంది కార్యకర్తలందరికీ కూడా నమస్కారం, అలాగే క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం, ఏదైతే మరి క్రీడాకారుడికి ఉన్నటువంటి విలువ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరికి ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీడలు అనేటువంటిది కేవలం మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి కాకుండా మనిషికి కావాల్సినటువంటి క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక క్రికెట్ టీము మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్రికెట్ టీంలో ఉన్నటువంటి 11 మంది ఎలా అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ మరి జట్టు విజయానికి తోడ్పడతారో, అలాగే రేపు రాబోయేటువంటి కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మరి గెలిపించుకోవడానికి ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రికెట్ టీం లానే కలుపుకోవాలని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులను వదిలేసి నర్సులు, సిబ్బందితో కలిసి హాస్పిటల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ చిన్నపాటి స్టెప్పులతో డాన్సులు వేయటం వివాదాస్పదంగా మారింది. నర్సుల దినోత్సవం కావడంతో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో నర్సులంతా కలిసి సూపరింటెండెంట్ గదిలో ఒక్క మొగాడు సాంగ్తో డాన్సులు చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి చిందులు వేయటంపై విమర్శలు వస్తున్నాయి. గది నుంచి పెద్దగా శబ్దం, కేరింతలు రావడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పం పట్టణంలోని మురుగన్ థియేటర్లో ల్యాంప్ సినిమాను మంగళవారం ప్రారంభించారు. అనంతరం థియేటర్ వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమా విలన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగరాజు మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చిన్నతనం నుండి విద్యాభ్యాసం అభ్యసించి తాను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాల్లో నటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ల్యాంప్ సినిమాను అన్ని హంగులతో నిర్మించడం జరిగింది. రౌడీ బాబు, హై ఓల్డేజ్ ఫ్యామిలీ మరియు ల్యాంప్ సినిమాల్లో పలు పాత్రల్లో నటించాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సుమారు 125 సినిమా థియేటర్లలో ల్యాంప్ సినిమా విడుదలయ్యింది అన్నారు. సార్ ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి మళ్ళీ కర్ణాటక కలిపి 125 థియేటర్లో రిలీజ్ అయింది. కుప్పంలో ఈవేళ రిలీజ్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని చేరి 125. ఏ స్టేట్లో ఎన్ని బస్సా తెలియదు నాకు. నా వందనాలు, అభివందనాలు. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ హైకోర్టు, అమరావతి ఏపీ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను చదివింది డిగ్రీ తిరుపతి. నేను హైకోర్టు హైదరాబాదు, విజయవాడ వెళ్ళేటప్పుడు పాత మిత్రులు కలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఉండే మిత్రులు అనమాట. వాళ్ళు మీరు రావాలి సార్ అని నాకు క్యాస్టింగ్ ఇచ్చారు. అంత క్యాస్టింగ్ టఫ్ క్యాస్టింగ్ అనమాట. మామూలు డైలాగ్స్, మామూలు డ్రెస్ అట్లా కాదనమాట. ఇది ఒక పిక్చరు నటించడానికి అవకాశం ఇచ్చారు, అందుకని నటించాను. పిక్చర్ పేరు ల్యాంప్ అని. ఇందులో హారరు, డిటెక్టివ్, డ్రామా, రొమాన్సు, హారర్ అన్ని హంగులు ఉన్నాయి. ఇది విషయం అనమాట. నా సినీ ఇండస్ట్రీలో నా పేరు నాగరత్ని రాజ్ అని. ఇది మొదటి చిత్రంలో నటించాను. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ 3 చిత్రాలు నటిస్తున్నాను. రౌడీ బాబు ఒకటి, విలేజ్ పంచాయత్ పాలిటిక్స్ ఆ పిక్చర్ అది ఒకటి, హై వోల్టేజ్ ఫ్యామిలీ అది ఒకటి నటించాను. అది ఇంకా వివిధ స్టేజ్ల్లో ప్రొడక్షన్లో ఉంది. అది ఇందులో విలన్గా నటించాను. విలన్ పాత్ర ఏంటంటే భూత వైద్యుడు అనమాట. భూత వైద్యుడు, మాంత్రికుడు. ఇది నరబలిస్తుంటాను అనమాట. ఎందుకు నరబలిస్తాను అనేది అది వేరే పిక్చర్లో తెలుస్తుంది. ఇందులో హారిఫైయింగ్ కాస్ట్యూమ్స్, హారిఫైయింగ్ సీనరీ, హారిఫైయింగ్ డైలాగ్స్ ఉన్నాయి. భయంకరమైన కన్నులు మొమెంటం తిప్పడం, ముఖము తిప్పడం, హావభావాలు భయంకరంగా ఉంటుంది. అంటే ఇది నటించేటప్పుడు ఈ యొక్క నటన పండాలా అని అప్పుడు మీకు అందరి ఇప్పుడు తెలిసిండొచ్చు. ఒకటి ఎస్వి రంగారావు ఏదది పాతాళ భైరవిలో ఒక మాంత్రికుడు ఒక యాక్ట్ చేశాడు. ఇట్లా పెట్టుకుని కళ్ళు ఇట్లా చూసుకున్నాను అనమాట. ఆయన తలుచుకుంటే ఆయన పరకాయ ప్రవేశం చేసిన దానివల్ల ఆ యాక్టింగ్ చేసే ఒక స్ఫూర్తి చిక్కింది అనమాట. ఇది ఆల్రెడీ ఏపీ, తెలంగాణ రిలీజ్ అయింది. ఇక్కడ ఈరోజు మురుగన్ టాకీస్ కుప్పంలో రిలీజ్ సందర్భంగా మీడియా పాత్రికేయ మిత్రులని ఆహ్వానించడమైనది. మీరు దీనికి పబ్లిసిటీ, నేను కుప్పం స్వస్థలం కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగి చదివినాడు. నాకు తెలిసి ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో, బెంగళూరు రిలీజ్ అయింది. ఈ పిక్చర్ ఇక్కడ కుప్పంలో సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నా అభివందనాలు. కర్నూలు జిల్లా పెద్దతుంబలం మండలం అనవాల్ గ్రామంలో నివసిస్తున్న విజయ్ అనే అబ్బాయిని పొలం సమస్య గురించి చితకబాదిన బాధితులు. ఆనవాల్లో నివసిస్తున్న రామాంజనేయులు, వీరన్న, తిక్కయ్య, నారాయణ, ముల్లయ్య, రామలింగయ్య, మునిస్వామి, శంకర్ బాబు గతంలో అన్నదమ్ములు కలిసి పొలం కొనడం జరిగింది. ఆన్లైన్లో పేరు చూపించకపోవడంతో పొలం అమ్మిన విజయ్ పై దాడి చేశారు. అలాగే అతని బైక్ లాక్కోవడం జరిగింది. ప్రస్తుతం విజయ్ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాకు న్యాయం చేయండి సార్ అంటూ వేడుకుంటున్న విజయ్ వాళ్ళ అన్న రాజు. ఊర్లో మీరు బుబ్బని వేసి చూసాం. మరి కూడా ఊర్లో
సార్ నా పేరు రాజు, అనవాళ్ళు గ్రామం. పొలం వల్ల గలడు సార్. పొలం అంటే వాళ్ళకి పొలం అమ్మన్నాం అప్పుడు, అది ఆన్లైన్ లో వాళ్ళకి కిలో పొలం అమ్మినాం. ఇల్లు ఇచ్చిన ఇల్లు కానీ అమ్మినాం. ఏం సార్, ఇల్లు అమ్మినా కానీ వాళ్ళ పేరు మీద నష్టపరిహారం రాకన్నా కానీ మా అమ్మ పేరు మీద పడుతుంది నష్టపరిహారం. అయిన వల్ల మా తమ్ముడు అలా ఊరికి పోయింటే ఇప్పుడు అప్పటి నుంచి గలడు పొలం వల్లే. నా కొడుకుని ఎద్దులు కట్టేసిపోయింటే బండి ఆ ఇంటికి మా తమ్ముని పాత ఇంటికి ఇడిచికేసి వాళ్ళ ఇంటికి ఇట్లు పోవాలా, మా ఇంటికి ఇట్లు తిరగాల రస్తా. వాళ్ళ ఇంటికి రైట్ సైడ్, మా ఇంటికి భూ సైడ్ తిరగాల. రోడ్ ఒక్క రోడ్ పోయేదేమి. ఆడ ఇట్లా ఇట్లా సీట్లతో ఆడ పోయేటప్పుడు ఎదురు కట్టేసి బండి వేసుకొచ్చేటప్పుడు ఆడ కాసం కాసి కూర్చుని కాసి మన కొట్టుకనే బండి పారిపోయినాడు. తిక్కయ్య, ఉలుగయ్య, రామాంజనేయులు, ఏం సార్ మునుస్వామి, పెద్దలింగన్న, శంకర్ బాబు, రాజశేఖరు, ఈరన్న, ఏం సార్ అందరు కలిసి కడాక వాళ్ళ కొడుకుని మళ్ళీ వాళ్ళ అప్పుని చంపడం రాజుగారిని. మళ్ళీ నేను వాళ్ళకి చేను ఆన్లైన్ లో ఎక్కలేదు సార్. చేను మరి ఒప్పుకుని వాళ్ళు ఈ కొడుకు ఇట్లా పెడితే చేను ఎక్కి ఆన్లైన్ లో ఎక్కివెళ్ళరు కదా. ఆడపిల్ల మీద కేసు పెడితే చిన్న మనిషి ఏమా వాడు నాకు తమ్ముడు ఉక్కునే ఇంట్లో వాగిలేసి కేసి సిక్కేయడానికి కేసి ఉక్కునే కంప్లీట్ ఇచ్చారు. పెద్ద రాత్రి సాయంత్రం 4 గంటలప్పుడు ఇక్కడ గలాట జరగలేదు. మా అన్నదమ్ములే. అది ఏమన్నా కూర్చుని పోయి మాట్లాడకూడదు సమస్య చెప్పచ్చు. అదే పొలం గురించి అదే మేము ఏమో మాట్లాడకచ్చి చెప్తాం. అప్పటి నుంచి పొలం గురించి లేదు. వీటి సారాలు వచ్చి వీటిగా రాసుకుపోయినారు సార్. రాజు. కర్నూలు జిల్లా హోలగుండ మండలం ఇంగల్దహల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 25 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత మరలా ఇలాంటి ప్రోగ్రాం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇలా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత ఇలా అందరూ కలుస్తామని అనుకోలేదు, ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి నమో భగవాన్ జయే సర్వ విఘ్నోపశాంతై అగజాదంత ఉపాస్మహే. ఇద్దరు ఇక్కడ రిలీవ్ అయినాం. 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీ రిలీవ్ కావడం జరిగింది. అంటే 6th క్లాస్ నుంచి అప్పుడు మీరు ఉన్నటువంటి పిల్లలు. తర్వాత విషయం ఏమంటే ఇంతమంది మరి ఒక్కసారిగా మన పాఠశాలను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చినాం. ఇందులో కూడా ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు అన్నీ జరిగి ఉంటాయి. మీరందరూ కూడా దాదాపుగా తల్లిదండ్రుల బాధ్యత నిర్వహించేటువంటి పొజిషన్కి వచ్చేసినారు. మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కనపడినారు. ఇంకా కొంతమంది శిష్యులు చెప్పారు, మా పిల్లలు కూడా మీ దగ్గర చదివినాం సార్ అని చెప్పేసి. నాకు ఎక్కువగా కనిపించి మీ కాసిం ఎక్కువ కనపడేవాడు. వాళ్ళకి కూతుర్లు ఇద్దరు సార్. మా వారి పేరు వీరభద్రయ్య స్వామి. నాకు ఒక బాబు ఒక పాప సార్. బాబు వచ్చి ఇప్పుడు 10th సార్ స్కూల్ చూస్తే, పాప వచ్చి 4th సార్. స్టేజ్ పైన ఇచ్చిన సార్ మేడం వాళ్ళకి నా ధన్యవాదాలు సార్. నా పేరు భారతి, మా ఆయన పేరు రాఘవేంద్ర శెట్టి. మా ఆయన బిజినెస్ చేసి, నాకు ఓ పాప ఓ బాబు. బాబు డిగ్రీ చదువుతున్నాడు, పాప ఫస్ట్. చేసిన సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్కి ఇంపార్టెంట్ ఇచ్చిన కాసిం వారికి చాలా థ్యాంక్స్ సార్. ఎప్పుడు కలవమనుకున్న వాళ్ళు కలిసినాము. నా పేరు తిరుమలమ్మ సార్. గుమ్మనూరు గ్రామం సార్. చక్కగా పనిచేస్తున్నాం సార్. నా కొడుకు వచ్చేసి బీటెక్ చేస్తున్నాడు సార్, 3rd year. చిన్నోడు వచ్చేసి ఐటీ చేస్తున్నాడు. మా లక్ష్మి సార్. ఈడు వచ్చిన టీచర్స్కి మేడంకి నా యొక్క పాదాభివందనాలు. నాకు ఇది మా ఆయన ఈశ్వరెడ్డి, నాకు 2 ఆడపిల్లలు సార్.
ఇద్దరు 10th అయిపోయింది, ఇక్కడే చదివినారు సార్. నేను ఎప్పుడు రంగస్వామి సార్ గురించి, హిందీ సార్ గురించి ఎక్కువ చెప్తుంటాను సార్. ఇద్దరు చిన్నపిల్లలు, 3rd క్లాస్ ఒకరు పాప. మీ మిస్సెస్ వచ్చింటే పరిచయం చేయండి వచ్చిందారా? వచ్చారు. సరే, మా పుష్పవతి హౌస్ వైఫ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మా పాప శోభిత 3rd క్లాస్ చదువుతుంది. బాబు మన్విత్ గౌడ్ నర్సరీ సార్. ఆంధ్ర బ్యాంక్ సార్, ఆదోని ఆంధ్ర బ్యాంక్. అవును సార్. పెద్ద కూతురు కావ్యశ్రీ విద్యాశ్రీ. ప్రజెంట్ నేను ఇప్పుడు ఉండేది కర్ణాటక లింగసూరులో. మేబీ 2002 నుంచి అక్కడే ఉంటున్నాను అనమాట. అక్కడే ఉంటున్నాను. నేను అక్కడ వచ్చి టీపీడీ బిజినెస్, తర్వాత వెజిటబుల్ షాపు, మధ్యలో ఫైనాన్స్. జిల్లా పరిషత్ హై స్కూల్ ధనాపురంలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న ప్రస్తుతము నేను ఈ పాఠశాలకు 1992 ఆగస్టులో రావడం జరిగింది. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా సుదీర్ఘంగా నా యొక్క 35 ఏళ్ల సర్వీస్లో 9 సంవత్సరాల పాటు ఇదే పాఠశాలలో పనిచేశాను. ఈ పిల్లలు 2001 సంవత్సరంలో ఇక్కడ 10th క్లాస్ పాస్ కావడం జరిగింది. పలుగుందలో అప్పుడు పిల్లల్ని అక్కడ ఉండి చదివించే వాళ్ళము. ఇక్కడ కూడా పిల్లలు ఎంతో డిసిప్లైన్డ్ గా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్, నేను ఇక్కడనే కాపురం ఇక్కడే ఉన్నాం కాబట్టి పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో మమైకమై ఉన్నాము. అప్పుడు పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నాకు సహవాసం ఉండింది. వాళ్ళందరూ కలిసి ఎంతో ఈ పాఠశాల అభివృద్ధి కృషి చేశారు. అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు, తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులకి స్పెషల్ క్లాసులు పెట్టుకున్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఇక్కడ ఎంతో సహకరించే వాళ్ళు. అలాగే ఇక్కడ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో శివుడు, తర్వాత ఇంకా నాగేశ్వరరావు సారు, ఇజ్రాయల్ సార్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పిల్లల్ని ఎంతో ఇదిగా పొద్దున్నే లేపి చదివించే వాళ్ళు, పాఠశాలకు సక్రమంగా పంపించే వాళ్ళు. కాబట్టి అందరి యొక్క కృషితో ఈ పిల్లలు ఇంత అభివృద్ధిలోకి వచ్చినారని చెప్పేసి మేము ఎంతో ఆనందిస్తున్నాం. పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు. మీ పేరు? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. పరిశుభ్రత లేకపోవడం, నిషేధితమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాలతో సుమారు 1500 రూపాయలు జరిమానాలు విధించారు. తనిఖీల సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ, పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించామని, వ్యాపారులు జూట్ సంచులు వాడాలని స్పష్టం చేశారు.